మీ సొంత చెల్లెలు కృష్ణకుమారి గారిని ఎన్టీఆర్ గారు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వాళ్ళిద్దరి రెండో పెళ్లిని మీరే అడ్డుకున్నారట కదా అని నేరుగా షావుకారు జానకి గారిని అడిగితే జానకమ్మ గారు చెప్పిందేంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులను రాత్రికి రాత్రే రద్దు చేసుకుని చెన్నై నుంచి బెంగళూరుకు కృష్ణకుమారి గారు వెళ్ళిపోవడం వెనుక కథ ఏంటి? హీరోయిన్గా కెరీర్ ఫుల్ పీక్స్లో ఉన్నా సరే కృష్ణకుమారి గారు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడం వెనుక కథ ఏంటి? నిజంగానే ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఇదే విషయాన్ని కృష్ణకుమారి గారినే నేరుగా ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఆమె చెప్పింది ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. షావుకారు జానకి గారు 1949 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమె హీరోయిన్గా నటించిన మొట్టమొదటి సినిమా షావుకారు 1950వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏడాదికి ఆమె చెల్లి కృష్ణకుమారి గారు సినీ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే సొంత చెల్లి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆమె ఎదుగుదల వెనుక షావుకారు జానకి గారు లేరు. నా చెల్లి కృష్ణకుమారి చాలా అందగత్తె, నాకంటే చాలా బాగుంటుంది. నేను కేవలం సోషల్ పిక్చర్స్లోనే ఎక్కువగా నడిచాను, కొన్ని లిమిటెడ్ పాత్రలనే చేస్తూ వచ్చాను. కానీ చెల్లి కృష్ణకుమారి మాత్రం చాలా టాలెంటెడ్. సాంఘిక జానపద సినిమాల్లోనే కాదు, చివరకు పౌరాణిక సినిమాల్లో కూడా నడిచింది. సినిమాల్లో ఆమె ఎదుగుదల వెనుక నేను చేసిందేమీ లేదు, అంతా ఆమె స్వయం కృషి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెల్లి కృష్ణకుమారి గారి గురించి షావుకారు జానకి గారు చెప్పుకొని గర్వపడ్డారు. జానకమ్మ గారిని సినిమాల్లోకి ఆమె తండ్రే వెళ్ళనీయలేదు కదా, మరి ఆమె చెల్లి కృష్ణకుమారిని మాత్రం ఎలా వెళ్ళనిచ్చాడన్న అనుమానాలు మీకు రావచ్చు. ఆ విషయాన్ని కూడా జానకమ్మ గారే క్లారిటీ ఇచ్చారు. 1950లో ఆమె తండ్రి వెంకోజీరావు గారు చనిపోయారు. తండ్రి చనిపోవడంతో కుటుంబానికి మరే ఇతర ఆదాయము లేకుండా పోయింది. కుటుంబానికి సడన్గా వచ్చిపడిన ఈ ఆపద నుంచి బయటపడాలంటే సినిమాలే మార్గమని కృష్ణకుమారి గారు నమ్మారు. 1951 సంవత్సరంలో ఎన్టీఆర్ గారి పాతాళ భైరవి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన కృష్ణకుమారి గారు ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నవ్వితే నవరత్నాలు సినిమాలో హీరోయిన్గా తన సినీ కెరీర్ను స్టార్ట్ చేశారు. ఆనాటి నుంచి 1968 సంవత్సరం వరకు దాదాపు 18 ఏళ్ల పాటు ప్రతి ఏటా 10కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. ఓ ఏడాది అయితే ఏకంగా 16 సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించిందంటే ఆనాడు ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే హీరోయిన్గా ఆమె సినీ జర్నీ గురించి కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ గారితో కృష్ణకుమారి గారికి ప్రత్యేక అనుబంధం ఉండేదన్న మాట మాత్రం వాస్తవమే. ఎన్టీఆర్ గారు సినీ హీరోగా కెరీర్ను కొనసాగిస్తూనే 1953 సంవత్సరంలో సినీ నిర్మాతగా మారాలని అనుకున్నారు. పిచ్చి పుల్లయ్య అనే పేరుతో ఓ విభిన్న కథను సినిమాగా తీయాలని భావించారు. ఆ సినిమాలో తన పక్కన జోడీగా ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించసాగారు. ఓ రోజు నవ్వితే నవరత్నాలు సినిమాను చూసిన ఆయన ఈ కొత్తమ్మాయి ఎవరా అని ఆరా తీసి మరీ తన పిచ్చి పుల్లయ్య సినిమాలో హీరోయిన్గా తన పక్కన సెలెక్ట్ చేసుకున్నారు. మరో విశేషం ఏమిటంటే అదే సినిమాలో షావుకారు జానకి గారు కూడా మరో హీరోయిన్గా నడిచారు. బహుశా ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి నటించిన ఏకైక సినిమా అదొక్కటేనేమో. పిచ్చి పుల్లయ్య సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోయినా సరే కృష్ణకుమారి గారితో ఎన్టీఆర్ పేరు చాలా బాగుందంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దీంతో ఆ తర్వాత రోజుల్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 సినిమాల్లో ఎన్టీఆర్ గారి సరసన హీరోయిన్గా కృష్ణకుమారి గారు యాక్ట్ చేశారు. అయితే హీరోయిన్గా ఫుల్ క్రేజ్లో ఉండగానే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తున్నానని, హీరోయిన్గా రిటైర్మెంట్ తీసుకుంటున్నానని కృష్ణకుమారి గారు 1969 సంవత్సరంలో ఓ సంచలన ప్రకటన చేశారు. ఆమె ఈ ప్రకటన చేయడం వెనుక కారణం ఏంటన్న అంశానికి సంబంధించి ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఓ గట్టి పుకారు నడుస్తోంది. అందులో నిజమెంతన్నది తెలియదులే కానీ ఆనాడు సినీ ఇండస్ట్రీ అంతా కూడా అదే నిజమని నమ్మింది కూడా. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ గారితో కృష్ణకుమారి గారు ప్రేమలో పడ్డారట. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చేశారట. 1969 నాటికి కృష్ణకుమారి గారికి 36 ఏళ్ల వయసు, ఎన్టీఆర్ గారికి 46 ఏళ్ల వయసు. అప్పటికే ఎన్టీఆర్ గారికి పెళ్ళయి 12 మంది సంతానం కూడా ఉన్నారట. అయినా సరే ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకునేందుకే కృష్ణకుమారి గారు మొగ్గు చూపారట. సడన్గా ఓ రోజు ఎన్టీఆర్ గారు తన తమ్ముడు త్రివిక్రమరావు గారికి ఫోన్ చేశారట. తమ్ముడు, వడపళనిలో ఉన్న గుడిలో కృష్ణకుమారిని నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటూ ఎన్టీఆర్ గారు చెప్పగానే విజయవాడలో ఉన్న త్రివిక్రమరావు గారు షాక్ అయ్యారట. ఏమాత్రం కంగారు పడకుండా, అన్నయ్య మీరు అలాగే చేసుకుందరులే కానీ నా సమక్షంలోనే మీ పెళ్లి జరగాలి, అదే నా కోరిక, నేను వచ్చేదాకా ఆగండి అంటూ త్రివిక్రమరావు గారు చెప్పగానే ఎన్టీఆర్ సరేనన్నారట. ఆ తర్వాత త్రివిక్రమరావు గారు మద్రాసుకు బయలుదేరి వెళ్ళి నేరుగా ఇంటికి వెళ్లకుండా కృష్ణకుమారి గారి ఇంటికి వెళ్ళారట. మా అన్నయ్యకు 10 మందికి పైగా సంతానం, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్లకు పెళ్లిళ్ళు కావాల్సి ఉంది. ఈ సమయంలో మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు.
ఆయన ఇమేజ్ మాత్రమే కాదు, మీ ఇమేజ్ కూడా పాడవుతుంది. ఈ బంధం అనైతికం, వద్దు. ఆయన జీవితంలోకి మీరు రావద్దు, మీ జీవితంలోకి ఆయన రాడు. కాదు కూడదని నేను చెప్పినా వినకుండా అన్నయ్యను మీరు రెండో పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీసేందుకు కూడా నేను వెనకాడనంటూ త్రివిక్రమరావు గారు ఓ రేంజ్లో వార్నింగ్ ఇవ్వగానే కృష్ణకుమారి గారు భయపడిపోయారట. ఆ తర్వాత వెంటనే రాత్రికి రాత్రే చెన్నై నుంచి బెంగళూరుకు తన మకాంను షిఫ్ట్ చేసిన కృష్ణకుమారి గారు హడావిడిగా 1969లోనే తన స్నేహితుడు అజయ్ మోహన్ అనే జర్నలిస్ట్ కమ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందట. ఇది కృష్ణకుమారి గారితో ఎన్టీఆర్ రెండో పెళ్లికి సంబంధించిన వార్తల్లో ఎక్కువగా వినిపించే కథనం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియదులే కానీ 1969 సంవత్సరంలోనే ఆమె జీవితంలో కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. చెన్నై నుంచి ఆమె తన మకాంను పూర్తిగా బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. హీరోయిన్గా ప్రతి ఏటా 10కి పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా ఉన్నప్పటికీ, కొప్పలు తెప్పలుగా ఛాన్సులు వస్తున్నప్పటికీ సడన్గా రిటైర్మెంట్ను ప్రకటించారు. అప్పటికే ఒప్పుకున్న 17 సినిమాల అగ్రిమెంట్లను రాత్రికి రాత్రి ఫోన్ల మీద రద్దు చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేశారు. అప్పటికే షూటింగ్ మొదలైన సినిమాలను మాత్రమే చేస్తానంటూ కృష్ణకుమారి గారు ఓ సంచలన ప్రకటన కూడా చేశారు. అదేంటండి, సడన్గా ఎందుకు రిటైర్మెంట్ అని అడిగితే, ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే కదా, నేను ఇప్పుడు తీసుకుంటున్నాను, పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నానంటూ ఓ కారణాన్ని కూడా కృష్ణకుమారి గారు చెప్పుకొచ్చారు. అయితే కృష్ణకుమారి గారితో ఎన్టీఆర్ గారి రెండో పెళ్లి వార్తల గురించి షావుకారు జానకి గారినే ఓ ఇంటర్వ్యూలో సూటిగా ప్రశ్నించారు. మీకు కృష్ణకుమారి గారికి మధ్య పరిస్థితుల వల్ల కాస్త గ్యాప్ వచ్చినా ఓ ప్రొటెక్టివ్ అక్కగా మీరు వ్యవహరించారట కదా. ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి గారు వివాహం వరకు వెళ్లారని, ఆ విషయంలో గొడవలు అయ్యి ఎన్టీఆర్ గారు వెనక్కు తగ్గిన తర్వాత మీరు వెళ్ళి ఎన్టీఆర్ను తిట్టారని అంటుంటారు. అది నిజమేనా అని ఓ ఇంటర్వ్యూలో సూటిగా అడిగితే షావుకారు జానకి గారు అంతే సూటిగా బదులిచ్చారు. ఏమండి, ఒక్క మాట చెప్పనా, ఒకరి పర్సనల్ విషయాల్లోకి మరొకరం మేము ఏనాడు జోక్యం చేసుకోలేదు. నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుని సడన్గా అది ఫెయిల్ అయితే మధ్యలో నేనెవరిని నిలదీయడానికి? ఎన్టీఆర్ గారిని చెడామడా తిట్టాల్సిన అవసరం నాకేంటి? నా చెల్లిని చెంపదెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకేంటి? అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. నా చెల్లెలకి అప్పటికి ఇంకా వివాహం కాలేదు కాబట్టి ఒకవేళ అలాంటి థాట్ ఏమైనా వాళ్ళిద్దరికీ కలిగి ఉండవచ్చు. తప్పు అని నేను అనలేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న టాక్ మాత్రం విపరీతంగా ఇండస్ట్రీలో ఉండేది. ఆ విషయాలు నా చెవిని కూడా పడ్డాయి. చాలా దగ్గర వాళ్ళే చెప్పుకుంటుంటే విన్నాను. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. నేనెప్పుడు నా చెల్లిని ఈ విషయం గురించి అడగలేదు. కానీ జనరల్గా మాట్లాడుకునేటప్పుడు మాత్రం పరోక్షంగా ఓ మాటను ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను. పెళ్ళైన వాళ్లకు సెకండ్ వైపుగా వెళ్ళడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. అలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్న ఎవరూ కూడా హ్యాపీగా ఉండలేరు అని మాత్రం పరోక్షంగా ఆమెకు అర్థమయ్యేలా మాటల సందర్భంలో చెప్పాను. కానీ ఎక్కడో ఏదో ఆమె లైఫ్ను ఇబ్బంది పెట్టిన ఘటన ఏదో ఉండొచ్చు. లేకపోతే ఫోన్ల మీదే ఆమె 17 సినిమాలను క్యాన్సిల్ ఎందుకు చేసుకుంటుంది? సడన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. ఎందుకు అని నేను ఏనాడు ఆమెను అడగలేదు. అదంతా ఆమె పర్సనల్ అని నా ఫీలింగ్. తన పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ కూడా పంపించింది. అతడు ఎవరు ఏమిటని కూడా నేను ఆరా తీయలేదు. సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు ఓ పెద్ద ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశాడు. మీ చెల్లి పెళ్లి చేసుకోబోతున్న అజయ్ మోహన్ ఎవరో తెలుసా? ఇండియన్ ఎక్స్ప్రెస్ చైర్మన్ రామ్నాథ్ గోయంకా అల్లుడు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కృష్ణకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి సమయంలోనే విజయవాహిని స్టూడియో నుంచి ఓ పెద్ద నిర్మాత ఫోన్ చేశాడు. ఆయన చనిపోయారు కాబట్టి నేను ఆయన పేరును చెప్పడం లేదు. అజయ్ మోహన్ మొదటి భార్య కుటుంబం వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారు. ఆయనతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోమని మీ చెల్లికి మీరైనా చెప్పండి ఆ నిర్మాత చెప్పుకొచ్చాడు. నేనైతే ఒకటే మాటను చెప్పాను, ఏవండి అది వాళ్ళ పర్సనల్ థింగ్, వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటుంటే నేనెవరిని ఆపడానికి? నాకేం అధికారం ఉంది అసలు? సారీ అని చెప్పి ఫోన్ పెట్టేశాను అంటూ షావుకారు జనక్ గారు చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణకుమారి గారిని ఓ తెలుగు జర్నలిస్ట్ అడిగారు. అప్పట్లో మీ గురించి పత్రికల్లో కొన్ని పుకార్లు వచ్చాయి. మీరు ఒక అగ్ర హీరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిని మీరు ఎలా డీల్ చేశారని అడిగితే కృష్ణకుమారి గారు చాలా సింపుల్గా చాలా కూల్గా సమాధానం చెప్పారు. అలాంటి వార్తల గురించి చేసేదేమీ లేదండి, విని వదిలేయడమే. అన్నిటినీ పట్టించుకుంటే ప్రశాంతత ఉండదు. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోరు. నాపై ఆమెకు చాలా నమ్మకం. నా ఫ్యామిలీ నుంచి నాకు ఎలాంటి ట్రబుల్స్ రాలేదు అంటూ కృష్ణకుమారి గారు చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి గారిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారన్న వార్తలో నిజం ఎంత ఉందన్నది ఎవ్వరికీ తెలియదు. ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారి జోక్యంతోనే వాళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయిందన్నది అప్పట్లో బాగా వినిపించిన ఓ పుకారు. అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే కృష్ణకుమారి గారు సడన్గా సినిమాలను మానేయడం అన్నది మాత్రం వాస్తవం. రాత్రికి రాత్రే మద్రాసు నుంచి బెంగళూరుకు మకాం మార్చటం నిజం. బెంగళూరులో ఉండే ఫోన్ల మీదే అప్పటికే ఒప్పుకున్న 17 సినిమాల అగ్రిమెంట్లను రద్దు చేసుకోవడం కూడా నిజం.
1969 సంవత్సరం వరకు ప్రతి ఏటా 10 నుంచి 15 సినిమాలు ఆమె నుంచి వస్తే ఆ తర్వాత ఏడాదికి 1-2 సినిమాలు మాత్రమే ఆమె నుంచి వచ్చిన మాట కూడా నిజం. అవి కూడా అంతకుముందు ఒప్పుకున్న సినిమాలే కావడం కూడా నిజం. ఇదండి తన చెల్లి కృష్ణకుమారి గారి గురించి షావుకారు జానకి గారు చెప్పిన వివరాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.